300 కోట్లు ఖర్చు పెట్టి రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక చాలా పద్ధతిగా సెకండ్ పార్ట్ మీద క్యూరియాసిటీ పెంచాడు. పబ్లిసిటీ లేకుండానే ప్రపంచాన్నంతా తన వైపు, తన సినిమా వైపు తిప్పుకున్నాడు. ఇంత చేస్తే ఒక వ్యక్తి జస్ట్ 150 రూపాయలతో సినిమా టికెట్ కొని 6,000 మందికి చూపించాడు. ఎలా అంటే తాను థియేటర్లో సినిమా చూస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టేశాడు. ఇదిగో ఈ ఐడి నుంచే ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. అకౌంట్ ఐడి నేమ్ రాకేష్ రాఖీ. కువైట్లో ఒకరోజు ముందే సినిమా విడుదలవుతుంది. అక్కడే ఉండే రాకేష్ సినిమాకు వెళ్ళాడు. సినిమా టైటిల్స్ నుంచి మొదలుపెట్టి లైవ్ పెట్టేశాడు. ఈ లింక్ని ఇండియాలోని తన ఫ్రెండ్స్కి షేర్ చేశాడు. అంతే, ఇండియాలో టపటపామని 5,000 మంది దాన్ని వీక్షించారు. అలా సినిమా నాన్ స్టాప్గా 54 నిమిషాల పాటు టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత లోకల్ మీడియా ద్వారా తెలుసుకున్న బాహుబలి మూవీ యూనిట్ ఆ రాకేష్ రాఖీ అకౌంట్ని బ్లాక్ చేయించింది. కానీ ఈ 54 నిమిషాల్లో బాహుబలి దేవసేన లవ్ స్టోరీ, ఆ విషయాన్ని దాచిపెట్టి బళ్ళా నేరుగా తల్లితోనే రాయబారం నడిపించడం, నిన్ను కుక్క కూడా పెళ్లి చేసుకోదని దేవసేన అనడం, ఆ తర్వాత శివగామికి కోపం రావడం, బంధించమని చెప్పడం, ఇలా చాలా సీన్స్ లీక్ అయిపోయాయి. ఇంతకీ ఆ రాకేష్ ఫేస్బుక్లో లైవ్ ఎందుకు పెట్టాడో తెలుసా? నెగిటివ్ పబ్లిసిటీ కోసం. ఇంతకీ ఆ రాకేష్ ఫేస్బుక్లో లైవ్ ఎందుకు పెట్టాడో తెలుసా? తనకో పబ్లిసిటీ కావాలి. నెగిటివ్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేశాడు. చూస్తున్న వాళ్ళు చాలామంది వద్దురా బాబు ఆపై అన్నా కూడా వినకుండా లైవ్ కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం పైరసీ చట్టం కింద అతగాడిని పట్టుకుని ఒక వరుస తాట తీయాలని ప్రయత్నిస్తోంది బాహుబలి టీం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు.